సౌత్ ఆఫ్రికాలో శ్వేతజాతి దురహంకారులు నల్ల తౌలను అందరినీ చంపేసినారు ఘోరంగా. సెలూన్ దగ్గరికి వస్తే చంపేసినారు, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తే చంపేసినారు, కనిపిస్తే చంపేసినారు. వాళ్ళన్నిటి మీద నెల్సన్ మండేలా విచారణ పెట్టిండు. దాని పేరు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్. అట్లాంటిది ఇక్కడ పెట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినరా? న్యూరంబర్గ్ ట్రయల్ పెట్టినరా? నిజాంను తీసుకొచ్చి కోర్టులో పెట్టినరా? రజాకారం తీసుకొచ్చి పెట్టినరా? ఒక్క రజాకారికి శిక్ష చేసినరా? శిక్ష బల్లే, లాయకలికి శిక్ష బల్లే, దొంగ పనులు చేసిన ఎవరికి శిక్ష లేదు. వాడు సరే పోయినరు. కింద వాళ్ళకి పడ్డదా? ఒక్కరి పేరు చెప్పమనండి, కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను. ఫలానా రజాకారికి శిక్షలు వేసినరు చెప్పమనండి. ఎవరిని చేయలే. అయితే రజాకారు చేయలేదు కానీ ఎంఐఎం వాళ్ళు వాళ్ళ మీద బ్యాన్ ఉండేది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వాళ్ళ మీద ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీల మీద బ్యాన్ ఉండేది. 57 వరకు ఇద్దరు వాళ్ళు పీడిఎఫ్ అని పెట్టుకొని చేసిన పోటీ కమ్యూనిస్టులు. వాళ్ళ మీద ఎందుకు బ్యాన్ ఉంది? మరి నిజాం మీద పోరాటం చేసిన మీద ఎందుకు బ్యాన్ పెట్టారు మీరు? బ్రిటిష్ వాడు చెప్తేనే పెట్టాడు. పీడిఎఫ్ రావినారాయణ రెడ్డి పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీద పోటీ చేసిండు. రావినారాయణ రెడ్డికి అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని నెహ్రూ అన్నాడు. అంతకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మెజారిటీ వచ్చినాయని సుంకమచ్చాలు అని చెప్పి రావినారాయణ రెడ్డి అన్నాడు. అది డ్యూయల్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటుకు. సుంకమచ్చాలు మాదిగా ఆయనకి అందరికంటే దేశంలో అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది ఆయనకు. నెహ్రూ కంటే రావినారాయణ రెడ్డి కంటే కూడా ఎక్కువ వచ్చింది. కానీ వాళ్ళందరూ ఏ పార్టీ తోటి చేసిండ్రు? పీడిఎఫ్ఏ, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, పీడిఎఫ్ఏ కదా. మరి వాళ్ళ మీద బ్యాన్ ఎందుకు పెట్టినరు? పోరాటం చేసిన మీద బ్యాన్ పెడతారా? వాళ్ళని రజాకారాన్ని వీళ్ళని తీసుకొని పోయి నిజాం తీసుకొని పోయి రాజ్భవన్లో పెడతారు. కమ్యూనిస్టులను చంపిన వాళ్ళందరినీ గుత్పల సంఘం, చాలామంది కమ్యూనిస్టులు కాదు, గుత్పల సంఘం, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు గుత్పల సంఘం, లాఠీల సంఘం దాని పేరు. ఆ తర్వాత ఆంధ్రజన సంఘం, ఆంధ్ర మహాసభ, ఈ పేరుతో చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు పోయారు. చూసి దొంగ పనులు చూసి కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఈ సంఘం పెట్టుకున్న అందరినీ నిజాం మీద ఎవడెవడు పోరాటం చేసిండో వాడిని అణిచిపారేయమని బ్రిటిష్ వాడే చెప్పిండు. మౌంట్ బాటన్ అప్పుడు విపి మీనన్కి చెప్పిండు. విపి మీనన్ వాడు పెద్ద ఐసీఎస్ ఆఫీసరు, బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్, వాడు మౌంట్ బాటన్ ఏజెంటు. తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. వాడే మొత్తం నడిపింది, బ్రిటిష్ వాడు చెప్తూనే నడిపింది. అది తొత్తు విపి మీనన్. లాస్ట్ దర్బార్ అని చూస్తే కూడా తెలుస్తుంది. సో వాళ్ళ ద్వారానే అన్ని పనులు జరిగినాయి. ఎవరైనా కొట్టాలి, ఎవరైనా తన్నాలి. వేల మంది కమ్యూనిస్టులను జైల్లో పెట్టిండ్రు, చంపినరు. నల్ల నరసింహులు జైల్లో పెట్టినరు. ఆ నల్ల నరసింహులు పాపం పద్మశాలి ఎవ్వరు కొట్టలేదు. ఆయన కడువేండే. పక్కనే ఇప్పుడు మనం నంద్యాల శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, చంపి మేము చూపిద్దాం, అవన్నీ చూపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. నిజాంకు ఏమైనా నిజాం మొక్కుతున్నాడు, సరే మొక్కుతున్నాడు, సరే. నెహ్రూతో పక్క చూడండి, ఇంకో బొమ్మ ఉంటుంది, నెహ్రూని కలిపి చూడండి ఎంత దర్జాగా ఉన్నాడో. ఏవో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజాము అందరికీ లంచాలు ఇచ్చిండు. ఆర్లాడ్ డైమండ్స్ ఒకరికి ఇచ్చిండ్రు, పిట్స్ డైమండ్ ఒకరికి ఇచ్చిండ్రు, జాకబ్ డైమండ్ ఒకరికి ఇచ్చిండ్రు. సర్దార్ పటేల్కి 80 లక్షల రూపాయల విలువైన ఎర్ర తివాచి బహుకరించిందని చెప్తారు. దాని డైమండ్ స్టడ్డెడ్ రెడ్ కార్పెట్ అంటే అప్పుడు 80 లక్షలు అంటే ఇప్పుడు 800 కోట్లు. అందరికి కొనేసిండు లంచాలు ఇచ్చి. జేఎన్ చౌదరికి బాగా ధనవంతుడు, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. అందుకని అందరు కొనేసిండు. ఓ వీని దగ్గర పోతే సంపద వస్తుంది, మనం బద్నాం కాదు, పైసలు వస్తాయి, బద్నాం కాదు, అట్లా ఇచ్చిండు. అందుకనే బ్రిటిష్ వాడు చెప్పిండు, వీడు డబ్బులు ఇచ్చిండు. అందుకని తీసుకొని పోయి ఉస్మాన్ అలీ ఖాను రాజ్భవన్లో పెట్టిండు. రాజ్భవన్లో ఎట్లుండో అది కూడా చూద్దాం. ఒక్కటి చూడండి, బొమ్మలని చూడండి. ఇంత బైరాన్పల్లి ఏం చేశారో చూద్దాం. బైరాన్పల్లిలో కూటిగల్ల పక్కన లింగాల్, ఈ ఊర్లలో లింగాపురంలో 180 మందిని చంపారు రజాకారులు. చంపిన పట్టుకున్నారా మీరు ఎక్కడన్నా? విచారణ చేసినరా? శిక్షలు వేసినరా? దొరకలేదు. అందరు ఉన్నారు. ఎందుకు దొరకలే? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి మనసు లేదు కదా. బ్రిటిష్ వాడు చెప్పిండు కదా చేయొద్దని. ఎందుకంటే బ్రిటిష్ వాడే చెప్పిండు ఒక ఆర్మీ ఉండాలి, అదేమో చట్టపరమైన పనులు చేయాలి, చంపుతుండాలి. ఇంకోటి ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉండాలి. ఎవరిని పెడతానని కలిసి చంపడానికి తప్పు కదా. ఆర్మీ వాడు శిక్షలు వేయాలి, వాడు కోర్టులో విచారించాలి. అవన్నీ ఎందుకయ్యా? నువ్వు ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకో, రజాకార్ వాలంటీర్ సైన్యం పెట్టుకో. రజాకార్ అంటే వాలంటీర్ సైన్యం, చంపుతూనే ఉండు. అట్లా చంపుతూ పోయిండు. మరి ఇంతమందిని చంపితే ఒక్కరికి శిక్షలు వేసినరా? పట్టుకున్న వాళ్ళు 48 జరిగింది కదా, పోలీస్ యాక్షన్ అయింది కదా తర్వాత వెంటనే. మరి అయినప్పుడు ఎందుకు పట్టుకోలే? మీరు నిజానికి చిత్తశుద్ధి ఉంటే పట్టుకోవాలి కదా, జైల్లో పెట్టాలి కదా, ఉరిదీయాలి కదా. ఈ బుర్జు మీద నుంచి ఉరిదీయాలి, వీర బైరాన్పల్లి బుర్జు నుంచి బయలుదేయాలి. ఎంతమంది ఆడవాళ్ళందరూ ఊరోళ్ళందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలాడిచ్చారు కదా. దారుణం, అసలు దారుణం కదా. అందరూ తెలుసు, తెలంగాణలో అందరూ తెలుసు, ఆంధ్రాలో తెలియకపోవచ్చు. ఇంతమందిని చేస్తే తెలంగాణలో కూడా తెలియదు, ఎవరికి తెలుసు? ఆ ఊరు చుట్టుపక్కల తెలుసు, అందరికీ తెలుసు. అందుకని ఇన్ని ఘోరాలు జరిగితే ఆ పక్కన చాకలేయడం ఎంత ఏడిపించారు? చంపించిన చేసింది ఎవరు? విష్ణు రామచంద్ర రెడ్డి. వాడు నిజాం ఏజెంటు, నిజాం బ్రిటిష్ ఏజెంటు. వాడు చెప్పిన అన్నీ చేసిండ్రు. అందుకనే ఒక్కరికొక్కరు 50 శిక్ష వల్లే, చిన్న శిక్ష కూడా వల్లే. కానీ ఎదిరించిన వాళ్ళందరూ చాకలేయడంకి ధైర్యంగా ఉన్నది ఎవరు? దొడ్డి కొమ్మకి ధైర్యంగా ఉన్నది మద్దతు ఇచ్చింది ఎవరు?
దొడ్డు ఆయనకి ఇచ్చిందల్లా నల్లా నరసింహుడు పద్మశాలి పాపం పేద ఆయన, ధైర్యంగా ఉన్నాడు, చాలా మేధావి ఆయన. ఆయన 1959 వరకు జైలు పెట్టారు. అంటే 48లో ఆపరేషన్ పోలో జరిగితే 54-50లో పట్టుకున్నారు, జైలు పెట్టినారు. అదేవిధంగా నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఈటెల రాజేందర్ భార్య ఉంది కదా జమున, పెద్ద ఆయన కేతపల్లి అంటారు, పక్కన పల్వెల, ఆయనను జైలు 15 దాకా జైలు పెట్టారు. ఒక్కరిని కాదు ఎంతమందిని పెట్టిన జైల్లో. మీరు కాల్సి దీంట్లో ఉంటుంది, చూస్తుంది, మీరు చూస్తుండండి. అంటే నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళందరూ జైలు పాలవుతారు, నిజాం ఏమో రాజ్భవన్లో ఉంటాడు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? వీళ్ళంతా రాజ్భవన్లో ఉండాలి. రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైలు ఉంటారు, జైలు ఉండాల్సిన వాడు రాజ్భవన్లో ఉంటాడు.